వెల్కమ్ టు పూరాలుకల్. పోలీసులకు పెద్ద సవాల్గా మారిన మావోయిస్టు కీలక నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ తన స్వగ్రామానికి చేరుకున్నారు. దేవ్జీ తన స్వగ్రామం కోరుట్లకు చేరుకోవడంతో స్థానికంగా ఉద్వేగభరిత వాతావరణం సృష్టించింది. ఈ నెల 8న హైదరాబాద్ కు వెళ్లిన ఆయన తమ్ముడు గంగాధర్ తో పాటు కుటుంబ సభ్యులు దేవ్జీని కోరుట్లకు తీసుకొచ్చారు. సుమారు 42 సుదీర్ఘ కాలం తర్వాత స్వగ్రామంలో అడుగుపెట్టిన దేవ్జీ రాకతో గ్రామంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఊరికి చేరుకున్న వెంటనే ఆయన తన పుట్టి పెరిగిన ఇంటికి వెళ్లి స్వర్గస్థులైన తల్లిదండ్రుల ఫోటోలకు నివాళులర్పించారు. బంధుమిత్రులు, చిన్ననాటి స్నేహితులతో ఆప్యాయంగా కలుసుకొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దేవ్జీ తాను పుట్టి పెరిగిన కోరుట్లకు వస్తానని కలలో కూడా అనుకోలేదని తెలిపారు. ఏది ఏమైనా బంధుమిత్రులను, కుటుంబ సభ్యులను కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు. మరోవైపు సామాజిక, ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం తాను అప్పట్లో ఎలా పోరాడారో ఇప్పటికీ అదే లక్ష్యంతో ఉంటానని స్పష్టం చేశారు. తాను లొంగిపోయిన తర్వాతే అన్ని విషయాలు మాట్లాడానని, ప్రస్తుతం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను కలుసుకోవడానికి వచ్చినందున రాజకీయాలపై మాట్లాడటానికి సరైన సమయం కాదని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యల కోసం పోరాటం కొనసాగిస్తానని, సరైన సమయంలో అన్ని విషయాలు వెల్లడిస్తానని దేవ్జీ తెలిపారు. సొంత ఊరుకు రావడం అనేటువంటిది ఒక సంతోషకరమైన విషయమే. ఈ వచ్చిన మొదటి రోజునే మీడియా మిత్రులు రావడం కూడా సంతోషకరమే. అయితే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేషనల్ మీడియా కావచ్చు, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మీడియాకు వాళ్ళు అడిగినటువంటి అన్నింటి ప్రశ్నలకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే మీరంతా కూడా వాటి ప్రతినిధులుగా ఇక్కడ ఈ టౌను లేదా మండల ప్రతినిధులుగా ఉన్నారు. అయితే ఆల్రెడీ ఇప్పుడు మీకు సంబంధించినటువంటి రాష్ట్ర మీడియా వచ్చి అడిగింది కాబట్టి వాటి అన్నిటికీ నేను జవాబులు చెప్పేసిన. ఇది ఒక రకంగా మర్యాదపూర్వకమైనటువంటి మీట్ అని అనుకోవచ్చు. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, నేను ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను కలవడం, తర్వాత కోరుట్ల అనేటువంటిది నేను చదువుకున్నటువంటి ఊరు కూడా కాబట్టి అందరి ఫ్రెండ్స్ను కలవడం, తర్వాత మొత్తంగానే పట్టణానికి సంబంధించిన ప్రజలందరికి సంబంధించినటువంటి అందరినీ ఒకసారి మర్యాదపూర్వకంగా కలవడం, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం, మిత్రులతో కలవడం, వాళ్ళతో కుటుంబ సభ్యులతోటి, మిత్రులతోటి, హోమ్ టౌన్ కాబట్టి అందరితో కలిసి విషయాలు పంచుకోవడం కోసం వచ్చినటువంటిది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ రాజకీయపరమైన విషయాలు అనేటువంటిది మాట్లాడడం ఉచితంగా ఉండదు. కాబట్టి అది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా పదే. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పేసి ఉన్నా, హైదరాబాద్లో అన్ని విషయాలు చెప్పిన. నేను బహిరంగ జీవితానికి వచ్చిన విషయం కావచ్చు, భవిష్యత్ కార్యాచరణ కావచ్చు, అవన్నీ చెప్పినటువంటి స్థితిలో ఇదొక రకంగా మళ్ళీ దాన్ని రిపీటెన్స్ చేయడము బాగుండదు.